ఇదిగోండి, ఇవాళ మామిడికాయ వర్ణుక పులిహోర చేస్తున్నానండి. పులిహోర అంటారు, ఉప్మా అంటారు, మీ ఇష్టం. ఫస్ట్ అల్లం వేసుకున్నామండి, అల్లం ముక్కలు. ఇదిగోండి తాలింపుకి సంబంధించినవి వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు, కరివేపాకండి, పచ్చిశనగపప్పు. ఇదిగోండి పెసరపప్పు అండి. మామూలుగా వర్ణుక ఉప్మాలో అయితే పెసరపప్పు కంపల్సరీ అండి. కానీ మరి ఉప్మా పెసరపప్పు వర్ణుక ఉప్మాలో మాత్రం మీ ఇష్టం, మీ ఆప్షన్ అది. మామిడికాయ ఉప్మాలో మీ ఇష్టం అండి పెసరపప్పు. ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకున్నామండి. ఇదిగోండి ఒక చిన్న పచ్చి మామిడికాయ తెచ్చుకున్నాము. ఇది అయ్యే లోపల అందాక తురుముకుందామండి. ఇదిగో కొద్దిగా పసుపు వేస్తున్నామండి. తర్వాత వాటర్ వేసుకుందాము. ఆంధ్ర స్టైల్లో చేసుకుంటున్నాం. ఆంధ్ర వాళ్ళు పులుపు లేకపోతే తింటారు కదండి, మాకు వాళ్ళకి పులుపు ఉంటుంది. అందుకే ఇవాళ మామిడికాయ ఉప్మా చేసుకుంటున్నామండి. ఇదిగోండి వంతుకి ఒక గ్లాస్ నూక తీసుకుంటున్నామండి. 2 గ్లాసులు నీళ్ళు అయితే పోసుకోండి. ఈజీగా 5 మినిట్లో తయారయ్యే ఉప్మా అండి ఇది. వాళ్ళకి ఇవాళ ఎక్సర్సైజ్ చేసిన ఆకలేసేస్తుందండి. ఇదిగోండి సాల్ట్ టేస్ట్ అనుసారం వేసుకున్నామండి. పులుపు కూడా మీకు ఎంత కావాలంటే పులుపు కూడా మనం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారండి. అలా పులుపు కూడా మన అనుసారం వేసుకోవాలండి, టేస్ట్ అనుసారం అండి. మూత పెట్టుకోవాలండి, మగ్గుతుందండి. కొంచెం పొయ్యి కొంచెం తగ్గించుకొని పెట్టుకోవాలండి, లో ఫ్లేమ్లోని అండి. ఇదిగోండి దగ్గరికి అయితే అయిందండి. ఇదిగో మామిడి తురుము కొద్దిగా చల్లుకుందామండి. ఎంత కాలుతంతా ఇంకా వేసుకుంటే చూడు వేయండి. ఏమంటారా ఎంత కాలుతంతా చూసుకో. అదిగోండి రోజు ఒకే రకం వాళ్ళ కంటే ఇలా వెరైటీగా చేసిన పిల్లలు ఇష్టంగా తింటారండి. బాగా పులుపు వేయకూడదండి, నాకు తెలిసిన లెక్క ప్రకారం చెబుతున్నానండి. పులి పిల్లలకి నచ్చదు. కమ్మకమ్మగా ఒక్క నేర్చుక పైన చేసుకుంటే నీళ్ళు చాలా బాగుంటుంది. ఇదిగోండి వేస్తున్నానండి. వరిపిండి కదండి, కొంచెం ఇలా ఈ సైజులో ఉండగానే కట్ బంద్ చేసుకోవాలండి. లేకపోతే తర్వాత వరిపిండి నీరు లాగి పొడి పొడి ఆడిపోతుంది. ఈ విధంగా ఉంటే ఉప్మా తింటానికి బాగుంటుందండి. ఇదిగోండి ఒక్క 2 నిమిషాలకి నీళ్ళు లాగేసుకుని అయిపోయింది ఉప్మా అయితే అండి. చూసారండి, వద్దని ఎప్పుడు ఉప్మా నాన్న మారం చేసి పిల్లలు కూడా కొద్దిగా లైట్గా పులుపు తగిలేసరికి ఇష్టంగా తింటారండి. ఉంటే కొంచెం జీడిపప్పు కూడా వేయండి పిల్లలకి. మా దగ్గర అయిపోయింది, అందుకే లేదండి. ఈ విధంగా చేసుకోండి. రోజుకు ఒక వెరైటీ మారితే మనకి చేంజ్ అనిపోయింది జీవితంలో. అదే వంట అదే ఇడ్లీ పెట్టి కంటే ఇలా మార్చుకుంటే బాగుంటుందని ఈ ఉప్మా చేసి ఇగో మా వాళ్ళ పిన్నత్త గారికి ఇవ్వటానికి వెళ్తానండి.